స్వామి అంటే షష్టాగ్రహ కూటమి కానీ అది అష్టాగ్రహ కూటమి అంటారు కదా. షష్టాగ్రహ కూటమి అసలు ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇది ఏ రాశుల వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించబోతుంది? అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంది అదే ఇప్పటివరకు చెప్పుకుంది ఏంటంటే షష్టాగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు 4 గ్రహాలు మంచి గ్రహాలు 2 చెడ్డ గ్రహాలతో కలిసి మీనరాశిలో ఏర్పడతా ఉన్నాయి. అది కూడా ఉగాది నాడే ఏర్పడతా ఉన్నాయి. జనరల్గా ఏ మాసంలో ఏర్పడితే దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఉదాహరణ 2019వ సంవత్సరంలో డిసెంబర్లో ఏర్పడ్డది షష్ఠగ్రహ కూటమి మకర రాశిలో. సో అక్కడ నుండి తీసుకుంటే వితిన్ 4 months మనకు కరోనా వచ్చింది. అంటే మనకు డిసెంబర్లో ఏర్పడితే మార్చిలో కరోనా వచ్చింది. సో అది ఎండింగ్లో జరిగింది. కానీ ఇది మనకు ఉగాది రోజు జరుగుతుంది. అంటే 2025 మార్చి 30వ తేదీ ఉగాది నాడు ఏర్పడే షష్ఠగ్రహ కూటమి ఖచ్చితంగా సంవత్సరం అంతా తన ప్రభావాన్ని చూపిస్తుంది. రాకముందే చూపిస్తుంది. ఆల్రెడీ రాకముందే సెలబ్రిటీల మీద 25 మంది మీద, ఈ రోజు నిన్న 11 మంది మీద ఆల్రెడీ పోలీసు వాళ్ళు కేసు పెట్టిరు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టారు. సో దీని ప్రభావం ఆల్రెడీ చూపిస్తోంది. సినిమా ఇండస్ట్రీ మీద చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. తులారాశికి సంబంధించి మరీ ముఖ్యంగా చాలా తీవ్రంగా సింహరాశి, మేషరాశి, మీనరాశి వాళ్లకు చాలా అధికంగా ఉండబోతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఎవ్వరు అవునన్నా కాదన్నా సెలబ్రిటీస్కు ఈ సంవత్సరం ప్రశ్నాకాలము సమస్యాకాలంగా భావించాల్సి ఉంటుంది. సెలబ్రిటీ రంగంలో ఉండే వారికి ఆదాయ మార్గాలు పూర్తిగా క్లోజ్ అవుతాయి. నిన్న మొన్నటి వరకు విచ్చలవిడిగా సంపాదించి విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి సెలబ్రిటీలందరూ రూపాయి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితిలోకి నెట్టబడతారు. చాలా కష్టకాలంగా ఉంటుంది. సో సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోలు, హీరోయిన్లు కూడా చాలా వరకు ఈ సంవత్సరం తలకిందులై బళ్ళు ఓడలుగా మారి చాలా సమస్యల బారిన పడతారు. రాజకీయ నాయకులు కూడా షష్ఠగ్రహ కూటమి వల్ల సంచలనాలు నమోదవుతాయి, జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, పదవులు కోల్పోతారు. చాలా సమస్యలు రాజకీయ నాయకులకు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంటే వాళ్ళకి ఇప్పుడు అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అంటే న్యాయపరంగా పోరాటాలు కూడా ఉంటాయి. అది కాకుండా పర్సనల్గా ఏదైనా వ్యక్తిగతంగా రెమెడీస్ చేసుకునే పాసిబిలిటీస్ ఏమైనా ఇవే అంతే, అంతకుమించి ఏం లేదు. సో న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే గురువారం శుక్రవారం నాడు లెమన్ ఎల్లో షర్ట్ ధరించాలి మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు అయితే లెమన్ ఎల్లో డ్రెస్ ధరించాలి. దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. అంటే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఇంత ఎఫెక్ట్ ఎందుకు? టైం జాతకం బాగలేకపోవడం. జాతకం బాగలేకపోతే ఇప్పుడు ఎప్పుడో 2 ఏళ్ల కింద జరిగిన దానికి 3 ఏళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు ఏలినాటి శని, ఇప్పుడు అష్టమ శని, ఇప్పుడు అర్ధాష్టమ శని, సో ఇప్పుడు షష్టమ స్థానంలో శని ఏర్పడ్డప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు అనుభవిస్తారు. ఇది సహజం. ఇది దీంట్లో పెద్ద అనుమానమేం లేదు. అంటే అందుకనే టైం బాగున్నప్పుడు మేము తోపులము అని విర్రవీగొద్దు. టైం బాగాలేనప్పుడు మనం చేసిన తప్పులన్నీ మళ్ళీ రివైండ్ అయ్యి సమయం బాగాలేనప్పుడు దెబ్బ కొడతాయి మనల్ని. అందుకనే ఎప్పుడు కాళ్ళు నెత్తికెక్కకుండా అందరితోటి కలిసి ఉండి సమస్యలు వచ్చినప్పుడు 10 మంది మనకు సహాయం చేసేటట్టు కనుక బ్రతికేటట్టు అయితే సమస్యల నుండి మంచి బయటపడతాం. ఎందుకంటే 88% జాతకం కమాండ్ చేస్తుంది, 12% స్వయంకృత మన చేతుల వల్ల కూడా మనం చేసుకుంటాం. అందుకనే ఒక సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిదైంది అంటారు. అందుకనే మనం ఆ 12% కనుక మనం కంట్రోల్ చేసుకుంటే మనం సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఇప్పుడు ఎంతవరకు టైం పట్టచ్చు అంటే వీళ్ళు ఇలాంటి వాటి నుంచి బయటికి రావడానికి? టైం బయటపడడం పెద్ద విషయం ఏం కాదు, కానీ వీళ్ళ డ్యామేజ్ అనేది ఫైనాన్షియల్గా ఏర్పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒకళ్ళు ఒక విషయంలో దొరికినప్పుడు రేపు ఏమనుకుంటారు, రేపు ఏ కార్ వేసుకొని బయటికి వెళ్ళినా వీళ్ళు దానివల్లే డబ్బులు సంపాదించారనుకుంటారు. సో అది వాళ్ళకు జీర్ణించుకోలేరు. రెండోది మానసికమైన ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పోలీస్ స్టేషన్లకు తిరగడము, న్యాయ వ్యవస్థతో తిరగడము, కేసుల చుట్టూ తిరగడం, ఇప్పుడు జరిగేదే ఉండదు. మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. సో అందుకనే దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాకు వచ్చి మీ జీవితాన్ని బయట పెట్టుకుంటారో, నేనైనా సరే, వాళ్ళైనా సరే, హీరోలైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలని చెప్పడం నా ఉద్దేశం. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.